మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని పలు ఫారెస్ట్ బీట్లలో విలువైన చెట్లు స్మగ్లర్ల దాటికి నేలవాలుతున్నాయి. ఇంత జరుగుతున్న అటవీ రేంజ్ అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఆమె పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో అటవీకి రక్షకులే లేని చందంగా తయారైంది. దీంతో ఇదే అదనుగా భావించిన స్మగ్లర్లు విలువైన వన సంపదను దోచుకుపోతున్నారు. పెద్ద పెద్ద టేకు తుంగలను నరికితే ఎవరడ్డొస్తారో చూస్తామంటూ పుష్పా సినిమాను తలపించేలా చేస్తున్నారు. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అటవీ అంతరించిపోతున్న సంబంధిత ఉన్నతాధికారులు రేంజ్ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దసరా పండుగ సమయంలో తానిమడుగు ఫారెస్ట్ బీట్లో స్మగ్లర్లు 40 టేకు చెట్లను నరికినట్లుగా గుర్తించారు. అయినా ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 2 రోజుల క్రితం జన్నారం రేంజ్లో సోనాపూర్ తండా ప్రాంతంలో చెట్లు నరికివేసినట్లుగా తేలగా అక్కడ రేంజ్ అధికారితో పాటు బీట్ అధికారిని స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం జన్నారం రేంజ్లో సోనాపూర్ తండా ప్రాంతంలో చెట్లు నరికివేసినట్లుగా తేలగా అక్కడ రేంజ్ అధికారితో పాటు బీట్ అధికారిని సస్పెండ్ చేశారు. అంతకు పై స్థాయిలో తాళ్లపేట రేంజ్లో జరుగుతున్న ఇక్కడి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తాళ్లపేట అటవీ రేంజ్ అధికారితో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోకుంటే మాత్రం అటవులు నాశనమయ్యేలా ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తేరుకొని తాళ్లపేట అటవీ రేంజ్పై ఓ కన్నేసి కాపాడాలని పలువురు కోరుతున్నారు. నా పేరు భూమాచారి జన్నారం. కవర్ టైగర్ జోన్ పరిధిలో గల
తాళ్ళపేట రేంజ్లోని తానిబడుగు వీటిలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి వనమేధాన్ని గురించి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియాలలో వైరల్ అవుతున్నప్పటికీ ఏ అధికారి పట్టింపు లేకపోవడంలో ఆంతర్యం అర్థం కావట్లేదు. మళ్ళీ అది మరొక ముందే చింతపల్లి బీట్లో కూడా చాలా చెట్లు వనమేధానికి గురయ్యాయి. వీటిపైన కూడా ఆంతర్యం ఏంటో తెలియదు. మరి దానిపైన ప్రత్యక్షంగా పరిశీలన కోసము ప్రత్యేక అధికారిని ఎవరిని ఇప్పటివరకు పంపించినట్టు మాకు కనబడలేదు. 40 చెట్లు అన్నారు. 40 చెట్లు కాదు, మీరు ప్రత్యక్షంగా స్పెషల్ ఆఫీసర్ కనుక వెళ్తే అక్కడ కొన్ని వందల చెట్లు మీకు ప్రత్యక్షం అవుతాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా శ్రద్ధాశక్తులు కనబరిచి ఈ ఉన్నటువంటి రేంజ్ అధికారిని ఉన్న విధుల నుండి తొలగించాలి. నిన్నే కాక మొన్న ఇందన్పల్లి పరిధిలో గల రేంజర్ను 3 నెలల తను వచ్చి 3 నెలల కాలంలోనే తనను సస్పెండ్ చేయడం చాలా విడ్డూరము. ఇక్కడ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. తనకు ఇసుకపై ఉన్నటువంటి ప్రేమ అడవిపై లేదు. తన విధుల్లో మాత్రం చాలా లోపాలున్నాయి. ఇంత జరుగుతున్న ఇటువంటి రేంజ్ అధికారి పైన ఎలాంటి చర్యలు లేవు. మరి వీళ్ళు రక్షకుల భక్షకుల? కంచె చేను వేసిన తర్వాత చేనుకు రక్షణ ఎక్కడ ఉందో చెప్పండి. అడవిని రక్షించాల్సినటువంటి అధికారులే మొత్తము అడవిని భక్షిస్తూ పోతుంటే మరి దీన్ని రక్షించాల్సిన, కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. కాబట్టి దయచేసి దీన్ని ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేయాలి. 40 చెట్లు కాదు, కొన్ని వందల చెట్లు వనమేధానికి గురయ్యాయి. కాబట్టి మీరు ఇక్కడే కాదు, తానిమడి కాకుండా చింతపల్లి కూడా వెళ్ళి పరిశీలించండి. ఈ రేంజ్లో కొన్ని బీట్లలో, ఈ 2 బీట్లు కాదు, చాలా బీట్లలో కూడా వనమేధం జరిగింది. అయినప్పటికీ రేంజ్ అధికారి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మీరు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఖచ్చితంగా పంపించి మీరు తనపైన చర్యలు తీసుకోకపోతే మేమంతా కలిసి గట్టిగా వనరక్షణ కోసము మేము ఒక దాని ఏమంటారు యూనియన్ తయారు చేసి మేము పోరాటం మొదలు పెడతామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం. తానిమడుగు గ్రామంలో మరి మొన్నటికి మొన్న మరి అటవీ సంపద అయిన చెట్లను 300కు పైగా చెట్లను నరికివేతకు గురైనాయని చెప్పేసి మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, మరి ప్రజలందరూ కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలందరూ అనుకునేది ఏంటి అంటే 1 కాదు 2 కాదు 300 చెట్ల పైన నరికివేతకు గురైనాయంటే ఇది ఖచ్చితంగా ప్రకృతికి విఘాతం అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల చర్యలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళంతా సపోర్ట్తోనే జరిగిందని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఏదైతే స్మగ్లర్ల పైన ఎవరు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వీరికి సహాయం చేసిన ఫారెస్ట్ అధికారుల పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే రేపొద్దున భావితరాలకు అడవి ఎక్కడుంది, కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో అడవి ఎక్కడుంది అనంటే చూపించుకునే దిక్కుమాల పరిస్థితి రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్నటికి మొన్న కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా నిన్నటికి నిన్న మరి ఏదైతే చింతపల్లి గ్రామంలో కూడా మరి ఇంకొక సంఘటన, చెట్లకు నరికివేత సంఘటన జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి ఇంత జరిగినప్పుడు కూడా మరి ఇటు ఫారెస్ట్ అధికారులు మరి ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవట్లేదు అనంటే మరి ఇది వేరే విధంగా మరి ఆలోచిస్తారు ప్రజలందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.